నమస్కారం. ఈనాటి మార్గదర్శి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వ్యాపారవేత్త, పత్రికా విలేకరి మరియు మానవతావాది అయిన శ్రీ వరద్వాజ చక్రవర్తి గారి గురించి తెలుసుకుందాం. ముందుగా వారి గురించి వాయిస్ ఓవర్. 1965 మార్చి 30వ తారీఖు అనగా క్రోధినామ సంవత్సర పాల్గొన బహుళ త్రయోదశి నాడు పూజనీయులు మరియు కీర్తిశేషులైన ఆర్యసోమయాజుల సూర్యప్రసాదరావు కమలా గారి తృతీయ సంతానముగా తనయుడిగా జన్మించి మా అమ్మ సూరమ్మ గారి ఆత్మీయ భరితమైన ఒడిలో ఒదిగిన శ్రీనివాస పార్వతీశ శర్మ అనగా మన చక్రవర్తి గారు శ్రీమతి రామలక్ష్మి, శ్రీమతి డాక్టర్ నాగమణి గారులకు తమ్ముడిగా మరియు శ్రీ రఘువీర్, శ్రీ ప్రకాష్లకు అన్నయ్యగా ఎల్లప్పుడూ కుటుంబమే తన ప్రాధాన్యతగా తన సోదరులు మరియు సోదరీమణులకు మరియు వారి కుటుంబాలకు ఎవరికి ఎప్పుడు ఏ సహాయం కావలసి వచ్చినా ముందు నిలబడే ఆర్య సోమయాజుల సహాయ కవచం మన చక్రవర్తి గారు. మార్పే శాశ్వతం అన్న గ్రీక్ తత్వవేత్త హెరిక్లియస్ ఏకలవ్య శిష్యుడు కాబోలు తన చుట్టూ జరిగే అన్ని విషయాలు నిర్భయంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా తనదైన శైలిలో గొంతెత్తి చాటే విలేకరుగా పరివర్తన చెందారు. 1965 పత్రికా రంగంతో పాటు టీవీ రంగంలో తొలిత ఈనాడు, తర్వాత జెమిని, తేజ ఛానల్స్ లో పనిచేసి జిల్లా స్థాయి కోఆర్డినేటర్గా ఎదిగి నేషనల్ మీడియాలో కూడా పనిచేసే 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో ఉత్తమ విలేకరుగా ఆనాటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ అశోక్ గజపతిరాజు గారి చేతుల మీదుగా సన్మానాన్ని పొందారు. ప్రస్తుతం ఫ్రీలాన్సర్ గా అన్ని న్యూస్ ఛానల్స్ లో డిబేట్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన సమయంలో అతనితో కలిసి ప్రయాణం చేసి మంత్రి పదవిలో అతను చేయబోయే పనులన్నిటి గురించి తెలియజెప్పారు. స్పీకర్గా ఉన్న రోజుల్లో ఎంతో మంది అతిరథ మహారథులను ఇంటర్వ్యూ చేసిన ఖ్యాతి అతనికి దక్కింది. అందులో కీర్తిశేషులు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. విజయనగరం ప్రెస్ క్లబ్ స్థాపించిన దగ్గర నుంచి ఆ క్లబ్ ప్రెసిడెంట్గా ఎదిగే వరకు ఎన్నో విభిన్న అంశాలను తన చురుకైన మేధాశక్తితో ప్రజలకు బోధించే సేవలో ఒక 30 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని అలుపెరగని ఉత్సాహంతో అలవోకగా సాగించిన వార్తారంగ రారాజు. 1992 మే 6వ తారీఖున కీర్తిశేషులు బలిజేపల్లి వెంకట దక్షిణామూర్తి శాస్త్రి గారు మరియు కృష్ణవేణి దంపతుల రెండవ కుమార్తె అయిన భరద్వాజ వెంకట నాగ అన్నపూర్ణ శైలజను వివాహం చేశారు. తాతగారు పార్వతీ సావధాని గారు వేదాంగాలు చదువుకున్న ఘనపాటి. అలాగే తండ్రి గారైన ప్రసాదరావు గారు కూడా పురాణాలు, ఇతిహాసాలు అవపోసన పట్టిన వ్యక్తి. ఆధ్యాత్మిక రంగంలో ఇద్దరూ చాలా గొప్పవారు. వారి లక్షణాలను కొంతవరకు నేర్చుకొని ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి, తీర్థయాత్రల పట్ల అనురక్తి కలిగి ఉండేవారు. గత దశాబ్ద పొడవునా 12 జ్యోతిర్లింగ దర్శనంతో పాటు తీర్థయాత్రలు చేస్తూ కుంభమేళాకు 2 సార్లు వెళ్ళి అనేక నదుల పుష్కరాలకు కూడా వీక్షించి వచ్చారు. తమతో పాటు అమ్మగారైన కమలమ్మ గారిని కూడా కుంభమేళాకు జాగ్రత్తగా తీసుకెళ్లి ఆమె భక్తిని చూసి ఆమె పాదాలకు నమస్కరించిన ప్రియతమైండు. చాగంటి కోటేశ్వరరావు గారు వంటి మహాధార్మికమైన గురువుల పాదాలను నమస్కరించుకొని నిత్యం అభిషేక సేవల్లో మురిసిపోయే ఆధునిక ఆరాధకుడు. వ్యాపారస్తుడంటే డబ్బుకు మాత్రమే దాసోహుడు అనే చేతు నిజాన్ని రూపుమార్పి గొప్ప మానవతా సేవకుడిగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ద్వారా బ్రాహ్మణులకు ఎన్నో సహాయ సహకారాలు అందించారు. అలాగే రోటరీ క్లబ్ మెంబర్గా ఇంకా ఎన్నో సేవా సంస్థల్లో మెంబర్గా తన సేవలను అందించారు. ముఖ్యంగా కరోనా కాలంలో ఎంతో మంది పేద బ్రాహ్మణులకు ఉచితంగా ఆహార పదార్థాలు, మందులు అన్నీ కూడా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ద్వారా అందించారు. కేవలం బ్రాహ్మణులకే కాక మిగిలిన వారికి కూడా ఏ సహాయం కావాలన్నా తన వంతు సహాయపడేవాడు.
అలాగే పేద విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్లు తదితర అవసరాలు సమకూర్చే సంఘంలో ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా తన కుటుంబ సభ్యులలో కూడా సేవాభావం రేకెత్తించి విద్యార్థుల అవసరాలు దత్తత తీసుకోవాలనే ఆశను ప్రేరేపించారు. తేజ డిజిటల్ కళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్థాపించిన స్కాలర్షిప్ ఫౌండేషన్లో ఎంతో మంది పేద విజయనగరం విద్యార్థులకు పిటిషన్ పెట్టించి 1,00,000 నుంచి 5 లక్షల వరకు స్కాలర్షిప్ రప్పించేలా కృషి చేశారు. ఎంతోమంది పేద విద్యార్థులకు తన వంతు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందడుగు వేశారు. మీకు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. ఇలాగే మరెన్నో వసంతాలు ప్రజలకు సేవ చేస్తూ దైవభక్తితో ముందడుగు వేస్తూ ఉంటారని కోరుకుంటూ మార్గదర్శి ప్రోగ్రాంకు సెలవు తీసుకుందాం. ఇలా ఈ మకుటం లేని మహారాజు మన చక్రవర్తి గారు. అతని కుటుంబంగా అతనిపై మేమొక్క దండకం చేసే శక్తిని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు. మీకు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. ఇలాగే మరెన్నో వసంతాలు ప్రజలకు సేవ చేస్తూ దైవభక్తితో ముందడుగు వేస్తూ ఉంటారని కోరుకుంటూ మార్గదర్శి ప్రోగ్రాంకు సెలవు తీసుకుందాం. జీవ చిరంజీవ సుఖీ భవ చిరంజీవ సుఖీ భవ రంజీవ చిరంజీవ సుఖీ భవ చిరంజీవ సుఖీ భవ. హ్యాపీ షష్ఠి పూర్తి సంవత్సరం